వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక 3-4 గొడవలు జరిగాయి. దాంట్లో నేను ఇప్పుడు ప్రియా, రాము రాథోడ్, శ్రీజ వీళ్ళ మధ్యలో జరిగిన గొడవని చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఏంటంటే మార్నింగ్ ప్రియాతో డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేసి రాము రాథోడ్ అదే బొంబాయికి రాను ఆ పాటలో స్టెప్ వేసి ఇంప్రెస్ చేసి వాళ్ళ నుంచి బనానాస్ ఒక 2 తీసుకున్నారనమాట. తీసుకొని బయటకు వస్తున్నాడు హౌస్ నుంచి. అప్పుడు సంజన వచ్చి నాకు కూడా కావాలి, నాకు ఆకలిస్తుంది, ఇస్తారా అంటే ఒక బనానా ఇచ్చాడు. ఒక అరటిపండు తన చేతిలో పెట్టి నో మళ్ళీ ఇది తప్పవుతుందేమో అని చెప్పేసి వెనక్కి తీసేసుకున్నాడు అనమాట. అంటే మళ్ళీ బిగ్ బాస్ ఏమన్నా అంటాడేమో అనేసి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే తను చాలా భయస్తుడు అని అర్థమవుతుంది. తర్వాత ఏమైంది, కరెక్ట్గా తను వెళ్ళి తిన్న టైంకి ఫుడ్ వచ్చేసింది. అవుట్ హౌస్ వాళ్ళకి బిగ్ బాస్ పంపించాడు. సో ఆ ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని శ్రేష్ఠి అండ్ రాము అంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు కదా, ఆబ్వియస్లీ ఆకలేస్తుంటుంది. సేమ్ అదే పొటాటో ఫ్రై, తర్వాత సాంబార్ వచ్చింది, వైట్ రైస్. పాపం ప్లేట్లో పెట్టేసుకొని సృష్టి తిందాము అని కూర్చున్నప్పుడు లోపల నుంచి హరీష్, శ్రీజ, ప్రియా ముగ్గురు వచ్చారనమాట. అది మీరు ప్రోమోలో కూడా చూసుంటారు, ఆ బిట్ క్లిప్ చూపించారు కదా, సేమ్. మేము తింటాము అని అన్నారు. అంటే సృష్టి పెట్టుకున్న ప్లేట్లో నుంచి పాపం ఇచ్చింది శ్రీజాకి. కరెక్ట్గా తినబోతున్నప్పుడు రాము సేమ్ ఇందాక మీరు బనానా అరటిపండుది గుర్తుంది కదా, సేమ్ అలానే మీరు మా ఫుడ్ తినొచ్చో లేదో మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని అన్నాడు. అనగానే ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. లేదు అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీరు ఇస్తున్నారు ఫుడ్, కానీ మా ఫుడ్ మీతో మేము షేర్ చేసుకోవచ్చో లేదో అన్నట్టు అన్నాడు. అనగానే ఆ అమ్మాయి ప్రియా అట్లా అంటారు మీరు, మేము ఓనర్స్, మేము తినొచ్చు అని శ్రీజ అండ్ ప్రియా వాదనకి దిగారనమాట. ఇంత లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చేసి డిస్కషన్. నాకెందుకో ప్రియా చాలా ఎక్కువగా థింక్ చేసి ఎక్కువ డిస్కషన్స్ పెట్టేసి ల్యాగ్ చేస్తూ ఉంది అనిపిస్తుంది. శ్రీజ అట్ ద మూమెంట్ ఒకవేళ తను ఏదన్నా కానీ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా, బట్ షీ డజంట్ ప్రొలాంగ్ ఇట్. అంటే తనకు అర్థమవుతుంది ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇది ల్యాగ్ అవుతుంది అనేది. మంచి తెలివైన పిల్ల శ్రీజ మాత్రం. కానీ ప్రియాకి ఇంకా అది అర్థం కావట్లేదు, బాగా ల్యాగ్ చేస్తూ ఉంది, బాగా ఓవర్ థింక్ చేస్తూ ఉంది నా ఒపీనియన్. ఇలా అయితే మాత్రం ప్రియా ఇంకా చాలా రోజులు ఉండాలి అంటే మాత్రం హెడేక్గా అనిపిస్తుంది మనకి, చూసే వాళ్ళకి అట్లా అవుతుంది. సో తను కరెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అగ్ని పరీక్షలో చాలా థింకింగ్ మంచిగా చేసింది. అగ్ని పరీక్ష అన్ని ఎపిసోడ్స్లో ఎవరినైనా అనలైజ్ చేయాలన్నా కానీ ఏదైనా కరెక్ట్గా చేసింది. కానీ ఇట్లా ఎపిసోడ్కి వచ్చేసరికి మాత్రం ఇట్లా ల్యాగ్ చేస్తూ ఉంది. సో బెటర్ తను రియలైజ్ అయితే ఫాస్ట్గా, అది బెటర్. శ్రీజ ఈవెన్ చెప్పింది కూడా ఈ విషయం, నువ్వు కొంచెం ఎందుకో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు, కొద్దిగా రూడ్గా అవుతున్నావు, చూసుకో అని చెప్పి. సో అది అర్థం చేసుకుంటే తనకే ప్రియా ఆటకే బాగుంటుంది. అండ్ మనీష్ కూడా ఏదో మధ్యలో దూరి చూస్తున్నాను, వాళ్ళకేమో మనం అంతా ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం మనకి ఇవ్వట్లేదు అని ఏదో పెద్ద చెప్పడానికి వెళ్ళాడు. ఓకే. సో తర్వాత ఏమైంది, రాము పాపం అంటే వాళ్ళు తింటున్నారు, నేను లేపేశాను అని ఫీల్ అయ్యి వెంటనే వచ్చి హౌస్లోకి ఎంటర్ అవ్వద్దు కదా, సో తను డోర్ దగ్గరే నించొని చాలాసేపు అడుగుతున్నాడు ప్రియా గారు అనేసి. ఈ అమ్మాయి కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఒక అక్నాలెడ్జ్ చేయాలి అనేది ఒక మినిమం సెన్స్, అది కూడా చేయట్లేదు అతను. ప్రియా గారు అని పాపం తింటున్నవాడు లేచి వచ్చేసాడు. వచ్చి సారీ అని చాలాసార్లు అపాలజైజ్ చేశాడు. ఈ అమ్మాయి అస్సలు పట్టించుకోవట్లేదు. ఓకే అని చెప్పట్లేదు, మాకు ఇక్కడ దోశలు వేస్తున్నారు, నేను ఇక్కడ తింటాను, ఏదో ఆకలేసి వచ్చి తినాలి అనుకున్నాను, అంతేగాని మీ ఫుడ్తో మాకు ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంది అది ఇది అని అంట. సుమన్ శెట్టి గారు కూడా వచ్చేసి తినమ్మా 2 ముద్దలు అడుగుతున్నాడు కదా అన్నట్టు చెప్పాడు. అయినా కూడా తను అసలు. ఇంతలో శ్రీజ కూడా వచ్చి మేము సరే ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి తినండి అనేసి తీసుకెళ్ళింది. తనే నచ్చ చెప్పేసి రాముకి. తను మాత్రం చాలాసార్లు అడిగాడు ప్రియాని. మనకే పాపం అనిపిస్తుంది అంటే చూసి. సో
బయటకెళ్ళి ఇంకా లేదు నేను నీకు కంపెనీ ఇస్తానులే రా అని చెప్పేసి తినమని చెప్పింది. కొంచెం బాగా ఫీల్ అయ్యాడు రాము రాథోడ్. ఈ విషయంలో నాదైతే తను భయస్థుడు కాబట్టి, అంటే అంతకుముందు అరటిపండు విషయం మీరు చూసినా కూడా అక్కడే అర్థమవుతుంది. దానివల్ల అతను ఆ మాట చెప్పాడు, మీరు తినొచ్చో లేదో మళ్ళీ పనిష్మెంట్ వస్తుంది అని. వీళ్ళదే నాకెందుకో ప్రియాదే ఈ విషయంలో తప్పు అనిపించింది. మధ్యలో భరణి కూడా అంటే వాళ్ళు కుక్ చేస్తున్నారు కదా, సో అతను బయటకు వెళ్ళి రాముతో విషయం కనుక్కొని వచ్చి కూడా చెప్పాడు వీళ్ళకి, ప్రియాకి శ్రీజాకి. సో తను కావాలని చేసింది కాదు, జస్ట్ అంటే కన్సర్న్తో, అంటే ఏమన్నా అవుతుందేమో, రూల్ బ్రేక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చేశాడు అనేసి. అయినా కూడా అమ్మాయి అసలు ఒప్పుకునే సిచ్యుయేషన్ కూడా లేదు ప్రియా, అంటే రియలైజ్ కూడా అవ్వట్లేదు తను చాలా తప్పు చేసింది అనేసి. ఇంకా రాముదే తప్పు అన్నట్టు చేస్తూ ఉంది. ప్లస్ దాన్ని డ్రాగ్ చేసింది బాగానే. శ్రీజ వచ్చి మళ్ళీ బయట కూర్చొని ఇంకా ఇద్దరు రాముకు అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. అదైతే ట్రూత్ఫుల్గా అంటే కనిపిస్తుంది మనకి, అంటే ఫేక్ చేయట్లేదు తను ఏదో కంటెంట్ కోసం అన్నట్టు. నిజంగానే ఫీల్ అయ్యాడు, అయ్యో తింటున్న వాళ్ళని లేపేశానే అనేసి. సో ఇది జరిగింది. నా ప్రకారం రాముదేం తప్పు లేదు, ప్రియాదే తప్పు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.